తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడైపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. బోయకొండ అటవీ ప్రాంతంలో మదనపల్లికి చెందిన మల్లికార్జున్ అలియాస్ అర్జున్ రెడ్డి, బాలాజీ నాయక్, నాగేంద్ర, అక్కులరెడ్డి ఆధ్వర్యంలో పేకాట నడుపుతున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా 20 మందిలో 13 మందిని అదుపులోకి తీసుకున్నామని, 4 పారిపోయినట్టు తెలిపారు. 20 ద్విచక్ర వాహనాలు, 13,81,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్టు పలమనేర్ డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు తెలిపారు. పట్టుబడిన వారిలో కురబలకోట మండలానికి చెందిన ఎంపీటీసీ విశ్వేశ్వరరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యామ్లింగ్ జరుగుతాయని చెప్పేసి రాబోయే సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ వేసి పలమేరు ఐడి పార్టీని, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మసూదన్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్లి ఒక పార్టీ తీసుకెళ్లి అక్కడ రైడ్ చేస్తే దాదాపు 20 మంది దాకా ఓ ప్యాకెట్ నిర్వహిస్తూ కనపడినారు. ఇన్స్పెక్టర్ గారు తన తీసుకెళ్లిన సిబ్బందితో 13 మందిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు కొద్దిమంది అటవీ ప్రాంతంలో పారిపోయారు. వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లి చెందిన మల్లికార్జున ఆలియాస్ అర్జున్ రెడ్డి, తర్వాత బాలాజీ నాయక్, నాగేంద్ర, అకుల్ రెడ్డి అనే వాళ్ళు ఆ గ్యామ్లింగ్ ను కండక్ట్ చేస్తున్నట్లు అర్థమైంది. వాళ్ళు పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరి వాహనాలు ఆడుతూ రకరకాల ప్రాంతాల దగ్గర తప్పించుకున్నారని తెలిసింది. వాళ్ళ దగ్గర దాదాపు 13,81,050 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అందరి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరెవరు పారిపోయారు, మిగిలిన అడ్రస్ పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం అంతా కోర్టుకు సరెండర్ చేసి వీళ్ళ మీద కేసు ఇష్టం జరిగింది. కోర్టుకు సరెండర్ చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పీహెచ్సీ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. జీవో 85ను తక్షణం రద్దు చేయాలని ఆసుపత్రి వద్ద పీహెచ్సీ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను చేపట్టినట్టు తెలిపారు. విడతల వారీగా ఆందోళనలు చేపట్టినట్టు తెలిపారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమకు ఈ 85 జీవో వల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోని వెనక్కి తీసుకోవాలని జిల్లా డిఎం అండ్ హెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. జీవో వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి మెయిన్ కారణం జీవో నెంబర్ 85 రద్దు చేయాలి అని మా ఒక్క మెయిన్ ఎయిమ్. ఏదైతే ఇప్పటి వరకు 30% సర్వీస్ కోటా అన్ని బ్రాంచ్లకి ఇస్తున్నారు, సర్వీస్ కోటా క్లినికల్ బ్రాంచ్లు అన్నింటికి ఇస్తున్నారు. 50% వరకు నాన్ క్లినికల్ బ్రాంచెస్ అన్నింటికి కూడా సర్వీస్ కోటా ఇవ్వడం జరిగింది. కానీ ఈ జీవో నెంబర్ 85 ద్వారా దాన్ని రద్దు చేయడం జరిగింది. దాన్ని 30% కాస్త 15% గాను స్పెషాలిటీస్ కూడా తగ్గించడం జరిగింది. కేవలం 5 బ్రాంచ్లకు మాత్రం పరిమితం చేయడం జరిగింది. అలాగే 50% ఉన్న నాన్ క్లినికల్ బ్రాంచెస్ను 30% నాన్ క్లినికల్ అన్ని బ్రాంచెస్కి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జీవో వల్ల చాలామంది ఎవరైతే సర్వీస్లో జాయిన్ అయ్యి సర్వీస్ చేస్తున్నారో, అలాగే ట్రైబల్లోని, రూరల్లోని, అలాగే అర్బన్ సిహెచ్సిలోని ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జీవో వల్ల చాలా నష్టపోతున్నాయి. పర్ఫార్మింగ్ డ్యూటీస్ చేస్తాం, బ్లాక్ బెల్ట్స్ పెట్టుకున్నాం, ఎక్కడా కూడా ఎవరికి సర్వీస్లో ఆటంకం కలిగించలేదు. అలాగే డే 3 11వ తారీఖు కూడా సేమ్ బ్లాక్ బెల్ట్స్ పెట్టుకున్నాం, ఎక్కడా కూడా సర్వీస్లో ఆటంకం కలిగించలేదు. స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ రెస్పాన్స్. అలాగే డే 4 ఏదైతే ఈరోజు 12వ తారీఖున మా డిఎంహెచ్ఓ సార్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ప్రతి జిల్లాలో కూడా స్టేట్ వైడ్ ప్రతి జిల్లాలో కూడా ఇవాళ డే 7 చలో విజయవాడ లార్జ్ ర్యాలీ మొత్తం స్టేట్ వైడ్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో 2000 పైగా మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విజయవాడ చలో విజయవాడ వెళ్ళి అక్కడ మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. పీస్ఫుల్ ప్రొటెస్ట్. అది కూడా డైరెక్టర్ ఆఫ్ డాక్టర్స్ అందరూ తమ నిరసన తెలపడానికి వచ్చారు. దేనికోసం అనగా జీవో నెంబర్ 85 అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 85 ద్వారా మాకు చాలా అన్యాయమైనది జరిగింది. చాలా అసంతృప్తితో మేము ఈ రోజు ముందుకి కదిలాము. ఆ జీవో నెంబర్ 85 లో మాకు ఏదైతే ప్రివిలేజ్డ్ గా ఇస్తున్నారో 30% సర్వీస్ అనేది 15% కి కుదించి ఓన్లీ 5 బ్రాంచ్లే ఇస్తాము అని చెప్పడం జరిగింది. అదే కాకుండా 10 సంవత్సరాల బాండ్ కి 50 లక్షలు డిమాండ్ చేస్తూ మాకు వ్యక్తం పరిచారు. అది చూసి మేము చాలా ఇన్జస్టిస్ గా ఫీల్ అయ్యాం. ఎందుకనగా మేము గత 4 సంవత్సరాలుగా అంటే 2020లో కోవిడ్ టైం నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్రాణాలను బలంగా పెట్టి సర్వీసెస్ అనేవి అందిస్తున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మేము ఉంటున్నాం. అలాంటిది మాకు ఇంత ఇన్జస్టిస్ జరిగిందండి. సో జీవో ప్రకారం చూస్తే ఈ రోజు 30% ఇవ్వాల్సింది 15% కుదించడం, అదే కాకుండా మమ్మల్ని ఇంత ఇన్జస్టిస్ గురి చేస్తున్నారు.
ఏలేరు వరద కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలా ఆదుకుంటారని ఎవ్వరూ అధైర్యపడొద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కార్మికులకు భరోసా కల్పించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీలోని ఈబీసీ కాలనీ, మార్కండేయపురం తదితర ప్రాంతాల్లో ఏలేరు వరద నీరు రావడంతో చేనేత మగ్గాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చేనేత మగ్గాల్ని పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పడుగులు ఆరబెట్టుకునే స్థలం కూడా నీళ్ళలో ఉంది. అంటే వీళ్ళు 10-15 రోజులు పడుగులు ఆరబెట్టుకోలేరు. వీవింగ్ చేసి కుండీలే కాకుండా దీని మీద ఆధారపడిన లేబర్కి కూడా ఈ 10-15 రోజుల్లో ఇంక వృత్తి ఉండదు. ఇది కూడా దృష్టిలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే విజయవాడ పరిధిలోని బొడమేరు వాగుగట్టు బలోపేతం పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీఫేజ్ ను అరికట్టేలా గట్టు బలోపేతానికి అవసరమైన సూచనలు ఇస్తున్నట్టు తెలిపారు. పనులను సెంట్రల్ టీం పరిశీలించిందని, బొడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని వివరించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్కుల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని అన్నారు. బొడమేరుకి సంబంధించి లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున బొడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బొడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ గాని అధికారులు గాని చేసి సక్సెస్ఫుల్ గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ గండ్లను పూర్తి చేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది. లేకపోతే వాటర్ కి ఫ్లో అయిపోతుంది, చిన్న రాయి మట్టి అవుతాయి. అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్ గా. ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్ గా ఇంకొక బండని రన్ చేసి ఈ 2 బండలకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్ తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తాడేపల్లిగూడెం పట్టణ సిఐటియు కమిటీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేక గన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి వ్యవహారం. ఇది ఆంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేరుతోటి పోరాటం ద్వారా సాధించుకున్న హక్కు ఇది. ఈ హక్కు ద్వారా ఈ పోరాటంలో విశాఖ ఉక్కు కోసం చేసిన పోరాటంలో దాదాపు 32 మంది చనిపోయారు. అలాగే 64 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దీనికి భూమినిచ్చారు. దాదాపు 20,000 ఎకరాల పైగా భూమి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అక్కడ ప్రజలు ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు త్యాగాలు, అలాగే ప్రాణ త్యాగాలు, భూములు త్యాగాలు చేసిన ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజున ఈ రాష్ట్రంలో పెద్ద భారీ పరిశ్రమగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమని అమ్మేయడం కోసం, దశలవారీగా అమ్మేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడ కార్మికులు, ప్రజలు దశలవారీగా అనేక ఆందోళన చేస్తున్నారు. గతంలో పోస్కో కంపెనీకి ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేస్తే, ఆందోళన చేస్తే మన రాష్ట్ర కంపెనీకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఇప్పుడు ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మనీరెట్టిన పరిస్థితులు ఏవైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని ఉద్దేశంతో కనిపిస్తా ఉంది. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా నిలుపుదల చేసే పరిస్థితి వస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం మున్సిపాలిటీకి తీరిన కంపోస్ట్ యార్డు సమస్య, ప్రభుత్వం విడుదల చేసిన నిధులను భూసేకరణ రైతులకు చెల్లిస్తామన్న ఎమ్మెల్యే బొమ్మిడి.
ఏలేరు వరద నష్టాన్ని పారదర్శకంగా చేపట్టండి అధికారులను ఆదేశించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి. పొంగనూరులోని బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి. పేకాడుతున్న 13 మంది అరెస్ట్. ఏలేరు వరద కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకుంటాం. కార్మికులకు భరోసా కల్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.